ఏ జవానీతో ఇష్క్ హోనా హై కొత్త హిందీ సినిమా మొన్న శుక్రవారం జూన్ 5న థియేటర్స్ రిలీజ్ అయింది. వరుణ్ ధవన్ హీరో, డైరెక్టర్ వచ్చేసి వరుణ్ ధవన్ ఫాదరు డేవిడ్ ధవన్. ఇది డేవిడ్ ధవన్ లాస్ట్ డైరెక్టర్ మూవీ అని ప్రమోట్ చేశారు. హీరోయిన్లు మన మృణాల్ ఠాకూర్ అండ్ పూజా హెగ్డే. సినిమా వచ్చేసి చిన్న సినిమా, 2 గంటలే ఉంది. నేను అంటే ఇంతకుముందు యూట్యూబ్లో పాటలు, టీజరు, ట్రైలర్ అన్నీ చూశాను. ట్రైలర్ చూస్తే సినిమా కాన్సెప్ట్ అర్థమవుతుంది, కామెడీ సినిమా అనేసి. ఇక సినిమా చూస్తే స్టార్టింగ్లో మనకు హీరో మన డేవిడ్ ధవన్ వరుణ్ ధవన్ అండ్ మనీష్ పాల్ ఫ్రెండ్ క్యారెక్టర్లో వాళ్ళు ప్లస్ మృణాల్ ఠాకూర్ లవ్ స్టోరీ గోవా బ్యాక్డ్రాప్లో తీశారు. ఇంకా సేమ్ డేవిడ్ ధవన్ సినిమాలు ఎలా ఉంటాయో తెలుసు కదా, మన 90sలో గోవిందాతో ఎన్నో సినిమాలు తీశారు. అలాగే అనిపించింది, ఏమంత ఎంటర్టైనింగ్గా అంత ఎంగేజింగ్ ఏం అనిపించలేదు, అప్పీలింగ్గా. సరే, ఒక అరగంట పాటు అయ్యాక సినిమా మొత్తం షిఫ్ట్ అవుతుంది యూకేకి. ఇక సినిమా మొత్తం యూకేలోనే తీశారు. ఇక్కడ మనకు పూజా హెగ్డే క్యారెక్టరు, పూజా హెగ్డేతో మన వరుణ్ ధవన్ లవ్ స్టోరీ. పూజా హెగ్డేతో పాటు జిమ్మీ షేర్గిల్ చాలులో కనపడ్డాడు. అలాగే మనకు దురంధర్లో పాపులర్ అయ్యాడు ఒక ఓల్డ్ యాక్టర్ అతను, ప్లస్ మన అనన్య పాండే ఫాదర్ చంకీ పాండే ఖచ్చితంగా ఉంటాడు వరుణ్ ధవన్ సినిమాల్లో, డేవిడ్ ధవన్ సినిమాల్లో. అలా ఇంటర్వెల్కి వచ్చేసరికి ఇద్దరి మధ్యన ఎలా ఇరుక్కున్నాడు ఇద్దరు హీరోయిన్ల మధ్యన అనేది కొద్దిగా పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. అక్కడ ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది, కొన్ని పాత పాటలు రీమిక్స్తో అలా. ఇక సెకండ్ హాఫ్ కూడా అంతే. ఇక సెకండ్ హాఫ్లో హీరో ఇద్దరి మధ్య నుంచి ఒక ఇంట్రో సీన్ ఉంది. ఆ సీన్ చాలాసేపు ఉంది. ఆ సీన్ కొద్దిగా ఏదో కామెడీ ట్రై చేశారు. ఇక అక్కడ మళ్ళీ మనకు మౌనిరాయ్ క్యారెక్టర్ కూడా ట్రైలర్లో చూపించారు. ఆమె క్యారెక్టర్ని తెచ్చి కొంచెంసేపు నడిపించారు జిమ్మీ షేర్గిల్తో, ఆమెతో కొద్దిగా కామెడీ ఏదో కన్ఫ్యూజన్ కామెడీ అలా ట్రై చేశారు. ఇంకా అంతే, ఇంకా ప్రీ క్లైమాక్స్ మామూలే. ఇంకా ఈసారి క్లైమాక్స్ కొద్దిగా డిఫరెంట్గా ఎండ్ చేశారు. ఈ సినిమాలో కొద్దిగా డిఫరెంట్గా బాగానే ఉంది అనిపించింది. ఓకే అనిపించింది సినిమా. ఓవరాల్గా చెప్పాలి అంటే 2 గంటల సినిమాలో అంటే బోరు కొట్టలేదు, కానీ ఇలాంటివి చాలా చూసేసాం మనము. ఈ డేవిడ్ ధవన్ సినిమాల్లోనే, గోవిందా సినిమాల్లోనే చాలా చూసాము. కొత్తగా ఏం లేదు, కానీ ఇంకా ఏదో చూడాలంటే చూడాలి అంతే. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. కానీ బట్ ఈ హీరోయిన్ ఇద్దరు మన మృణాల్ ఠాకూర్ అండ్ పూజా హెగ్డే, వాళ్ళ డ్రెస్సింగ్ వాళ్ళ హిందీ సినిమాలో బాగా ఎక్స్పోజ్ చేస్తారు. సో వాళ్ళు ప్రతి డ్రెస్లోనే గ్లామరస్గానే ఉన్నారు. ఇంకా అది ఓకే. ఒక పాట అయితే బాగుంది, చున్నరి అనే పాట రీమిక్స్ చేశారు ఆ పాటని. ఇంకా వరుణ్ ధవన్ లైవ్లీగా బబ్లీగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. ఏం పెద్దగా ఏం అనిపించలేదు. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. చూస్తా అంటే చూడండి, థియేటర్స్లో ఉంది. లేదు ఓటీటీకి వచ్చాక చూస్తామంటే మీ ఇష్టము. నేనైతే రికమెండ్ చేయను ఈ సినిమాను. జస్ట్ టైం పాస్ మూవీ, ఓకే మూవీ. నా రేటింగ్ 2/5. అది జవానీతో ఇష్క్ హోనా హై, వరుణ్ ధవన్ది అండ్ డేవిడ్ ధవన్ లాస్ట్ డైరెక్టరల్ మూవీ అని అంటున్నారు. చెప్పలేం మరి ఫ్యూచర్లో చేస్తాడో లేదో. ఓకే, బాయ్.